అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి జనవరి 16వ తేదీన అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు? ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు? వారు ఎటువంటి దేవతారాధన చేయాలి? వారికి ఎటువంటి పరిహారాలు, ఎటువంటి పరిష్కారాలు చేయాలి? వారి సమస్యకు తగిన పరిహారాలు ఏమిటి? మొత్తం అయితే పూర్తిగా ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్‌ని ఇదే కొత్తగా ఎవరైనా చూసినట్టయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మీకు మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా అయితే పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి జీవితంలో ఇద్దరు వ్యక్తులు ప్రవేశించబోతున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? వారు వీరి జీవితంలో ప్రవేశించడం వల్ల వీరికి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? వీరి జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి? మొత్తం అయితే పూర్తిగా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే వీరి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక వీరు ఎంతో ఓర్పుతో, నేర్పుతో ఎంతో సంయమనం పాటించవలసిన వ్యక్తులు అయితే చెప్పవచ్చు. వీరు అందరితో చాలా కలివిడిగా అయితే ఉంటారు. చాలా మేధస్సు కలిగి ఉంటారు. ఎంతో తెలివితేటలు మెండుగా ఉంటారు. చాలా సున్నితమైన స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. బయటకు కోపంగా కనిపించినా కూడా వీరితో ఎక్కువగా పరిచయం ఉన్న వారికి మాత్రం వీరి గురించి బాగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే వీరంతా సున్నిత మనసులను అయితే కలిగి ఉంటారు. ఎప్పుడు ఇతరుల గురించి అయితే చెడుగా అస్సలు మాట్లాడుకోరు. చెడుగా కూడా మనసులో కూడా తలుచుకోరు. తమకు ఉన్నంతలోనే ఎదుటివారికి సహాయం చేయాలనే మనస్తత్వాన్ని అయితే వీరు కలిగి ఉంటారు. ఎన్నో మంచి లక్షణాలు అయితే ఈ యొక్క రాశి వారికి ఉన్నాయి. ఒక చిన్న ఇబ్బంది కూడా ఉంది. అదేంటంటే ఎంత డబ్బులు సంపాదించినా కూడా వీరి చేతిలో ధనం అనేది అస్సలు నిలబడదు. అది ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూనే ఉంటుంది. చూడడానికైతే ఏది కూడా వృధా ఖర్చు అని అనిపించదు. ఇప్పుడు ₹1 సంపాదించినా ఆ రూపాయి ఖర్చు అవ్వడమే కాకుండా ఇంకా ₹10 ఖర్చు కూడా కనపడుతూ ఉంటుంది. దీనివల్ల ఆర్థిక ప్రణాళిక అనేది కొంచెం దెబ్బతింటుంది. అటువంటి వ్యక్తులైతే వీరు ముఖ్యంగా ఈ యొక్క రాశి గలవారు జీవితంలో కొత్తగా ఇతర వ్యక్తుల పరిచయం వల్ల అయితే వీరి జీవితం మలుపు తిరగబోతుందని అయితే చెప్పుకోవచ్చు. సాధారణంగా మనం చూసుకుంటే గనక మన జీవితంలో ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినప్పుడు మన జీవితం మలుపు అనేది తిరుగుతూ ఉంటుంది. కొన్ని పరిచయాలు అయితే మంచికి దారితీస్తాయి. మరికొన్ని పరిచయాలు అయితే చెడుకు కూడా దారితీస్తాయి. ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా అయితే కష్టాలు పడినా కూడా ఈ యొక్క రాశి గల వారి ఇకపై నుంచి మంచి సమయం ఆసన్నమైనదని చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే గనక మీకు సంబంధం లేని విషయాల్లో మాత్రం అస్సలు తలదూచకండి. ఎందుకంటే మీకు సంబంధం లేని విషయాల్లో కలగజేసుకోవడం వల్ల ఒక చిన్న మాట అన్నా అది మీకు తెలియకుండా మీకు చెడు చేసే విధంగా అయితే మార్పు చెందుతుంది. ఇటువంటి పరిణామాల వల్ల మీ జీవితంలో ఇబ్బంది పడే అవకాశాలు కూడా మరిన్ని కనబడుతున్నాయి. ప్రతిరోజు కూడా మీరు ఎంతో బిజీ లైఫ్ స్టైల్ని అయితే కలిగి ఉంటారు. ఇటువంటి సందర్భంలో మీకు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల మీ పనుల్లో ఆటంకాలు కలగటమే కాకుండా శత్రువుల నుండి కూడా మీకు కొని తెచ్చుకున్న వారు అవుతారు అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి గల వారికి శత్రువులు అనేది కూడా కాస్త ఎక్కువగానే ఉంటారు. ఏ పని చేసినా వారిని ఎలా చెడగొడదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. మీ జీవితంలో ఎదుగుతుంటే ఓర్వలేని వారు ఎంతోమంది అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. పైకి మంచిగానే మాట్లాడుతూ మీతో స్నేహంగా నటిస్తూ మీ యొక్క పతనాన్ని కోరుకునేవారు చాలామందే ఉన్నారు. ఇటువంటి సమయంలో ఇద్దరు నూతన వ్యక్తులు అయితే మీ పరిచయానికి మీ జీవితాన్ని ఎలా మార్పు తిప్పబోతున్నారు అనేది అయితే ఒక సందేహం అనేది అయితే లేదు. వీరి పరిచయం వల్ల మీకు మంచి జరగబోతుందా లేదా చెడు జరగబోతుందా? వారిని ఎలా గుర్తించాలి అని అయితే వారి అక్షరాలు, వారి పేర్లు ఎలా మొదలవుతాయని అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మీ జీవితంలోకి రాబోతున్న మొదటి వ్యక్తి పేరు మొదటి అక్షరం ఏ అనే అక్షరంతో అయితే మొదలవుతుందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే మరొక వ్యక్తి పేరు చూసుకున్నట్లయితే కనుక ఎస్ అనే అక్షరంతో అయితే మొదలవుతుందని కూడా మీరు చెప్పుకోవచ్చు. మీకు నూతనంగా పరిచయం అయ్యే ఆ వ్యక్తులైతే ఈ పేర్లు గలవారని అయితే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో వీరు ఆల్రెడీ ఉంటే కనుక వారు ఇప్పుడు కొత్తగా ఆ వ్యక్తి అయితే పరిచయం అవ్వడం వల్ల మీకు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపార అనూహ్యమైన మార్పులు కూడా మీకు చోటు చేసుకోబోతున్నాయి. ఇక మీరు విద్యార్థులైతే గనక వీరి పరిచయం వల్ల మీకు ఎన్నో నూతన అవకాశాలు అయితే పొందబోతున్నారు. ఈ యొక్క రాశి గలవారు మీ విద్యకు సంబంధించి మీ జీవితంలో ఎన్నో నూతన ప్రయత్నాలు చేసి వాటిలో కూడా విజయాన్ని సాధించబోతున్నారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారు నూతన అభ్యర్థుల పరిచయం వల్ల వారి నుంచి మీకు తగిన సహాయం అయితే లభిస్తుంది. సహాయం కానీ, ఆర్థిక సహాయం కానీ, మాట సహాయం కానీ మీ జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి అయితే మరింత ఉపయోగపడుతుంది. మీరు చేస్తున్నటువంటి వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో అయితే ఏదైనా కానివ్వండి, ఈ యొక్క వ్యక్తుల రాక వల్ల అయితే
మీకు చాలా మార్పులనైతే చోటు చేసుకోబోతున్నాయి. ఎంతగానో సహాయం చేయబోతున్నారు. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే గనక మీకు ఎన్నో ఆర్థిక లాభాలు గటించబోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మీరు అందరినీ అయితే నమ్మకూడదు. ముందుగా ఎదుటి వ్యక్తి గురించి అయితే మీరు ఏం మంచి చెప్తున్నారా, చెడులు చెప్తున్నారా అనేదైతే మాత్రం మీరు అటువంటి అంశాన్ని పూర్తిగా గమనించుకొని తీరాలి. అది మీ జీవితం పైన చాలా ప్రభావాన్నే చూపించే అవకాశం ఉంది. మీ పక్కనే ఉంటూ మీతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ మీ చెడు కోరేవారు చాలామందే ఉన్నారు. తప్పకుండా అటువంటి వారిని మీరు గుర్తించి తీరాలి. ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే గతంలో వారు మీకు ఎంత చెడు చేసినా కూడా, వారు మీకు చెడు చేశారని తెలిసినా కూడా మీరు మళ్ళీ వాళ్ళతోనే మాట్లాడేటప్పుడు వాళ్ళు మీకు చేసిన అన్యాయాన్ని అయితే గుర్తుకు రాదు. అది మీ అక్క అతి మంచితనం అని అయితే చెప్పుకోవచ్చు. అది అందరినీ తొందరగా నమ్మేస్తారు. అందరూ మన వాళ్ళే కదా అని మీరు అనుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా అతి మంచితనం అనేది అస్సలు ప్రస్తుత సమాజంలో మంచిది కాదని అయితే మీరు గుర్తుంచుకోవాలి. అది చేతకానితనమని అందరూ అనుకుంటుంటారు. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఇతరుల మాట విని అసలు తొందరపడి పెట్టుబడి పెట్టవద్దు. కనీసం మీరు అనుభవం గల వారి సలహా మాత్రమైనా తీసుకోవాలి. అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళ మాట విని వారి మాట ప్రకారం నడుచుకోవడం వల్ల కాస్త నష్టాలను అయితే తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇతరులు చెప్పారు కదా మనం చేద్దామని తొందరపాటుతో మీరు నిర్ణయం తీసుకుంటే మాత్రం కష్టాలు కొని తెచ్చుకున్న వారైతే అవుతారు. ఇక కుటుంబ సభ్యుల మధ్య ఏమైనా చిన్న చిన్న మాట పట్టింపులు ఉన్నా, అభిప్రాయ భేదాలు ఉన్నా కానీ మీరు ఈ మధ్యలో మాత్రం అస్సలు రానివ్వద్దు. ఎందుకంటే ఇది పెద్ద పెద్ద గొడవలకు దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవచ్చు, కానీ అలా మాట్లాడుకోవడం వల్ల మీకు మానసికంగా కూడా కాస్త ప్రశాంతత అనేది లభిస్తుంది. సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారం అవుతాయి. ఈ సమయంలో అయితే అవివాహితుల నుంచి అయితే మంచి సంబంధాలు అయితే కలిసి వస్తాయి. మీరు కోరుకున్న జీవిత భాగస్వామి మీకు లభించబోతున్నారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గనక ఈ సమయంలో మీకు దగ్గు, జలుబు, ఆయాసంతో కూడిన కొంత ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇటువంటి సమస్యల నుంచి మీరు బయటపడడానికి ప్రతిరోజు ప్రాణాయామం చేయడం వల్ల, ధ్యానం, యోగా వంటివి చేసుకోవడం వల్ల మీకు ఎంతైనా ప్రశాంతత లభిస్తుందని చెప్పుకోవచ్చు. మీరు ఒక అవగాహన అయితే కొని తెచ్చుకొని ప్రణాళికాబద్ధకంగా చదవడం వల్ల విద్యార్థులకు సిలబస్ని కంప్లీట్ చేసుకుని విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే గనక చదవకుండా టైం బాగుంది కదా నేను పాస్ అయిపోతానని అనుకుంటే మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. మీ ప్రయత్నం అనేది మీరు చేసి తీరాలి. అలాగే మీరు రివిజన్ చేసుకున్నట్లయితే కనుక అనుకున్న ఫలితాలను మాత్రం తప్పకుండా చవిచూస్తారు. ఈ సమయంలో మీరు ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందడానికి చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క సమయంలో మీరు ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ, లలిత స్తోత్రాన్ని కానీ చదవడానికైనా లేదా వినడానికైనా మీరు ప్రయత్నిస్తే మీకు మంచి ఫలితాలు అయితే అనుకూలిస్తాయి. ప్రతిరోజు దీపారాధన చేసుకోవడం, ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం, అలాగే హనుమాన్ చాలీసా ప్రతినిత్యం పఠించడం వల్ల శత్రువుల బారి నుండి అయితే బయటపడతారు. ఇలా ఇటువంటి పరిహారాలు పాటించడం వల్ల ప్రతిరోజు మీకు నవగ్రహ స్తోత్రాలను కూడా చదువుకోవడం వల్ల, వీలైతే దేవాలయ దర్శనానికి వెళ్ళి, దైవ దర్శనానికి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణలు చేయడం కూడా చాలా మంచిది అని అయితే చెప్పుకోవచ్చు. మీరు తప్పకుండా మీ సమస్యలను పరిష్కరించుకొని మనశ్శాంతిగా అయితే మీరు కూర్చొని మాట్లాడుకోవడం వల్ల ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది. మీరు తప్పకుండా ఇలా చేయడం వల్ల మీ మనసుకు ప్రశాంతత కలుగుతుంది. రేపటి రోజున మీరు తప్పకుండా మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుని మీ శుభదినాన్ని మీరు మొదలుపెట్టి మీ పనులకు ఆటంకం రాకుండా మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మీ జీవితాన్ని అయితే మీరు సరిచూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి వ్యక్తులతో ఎటువంటి సంబంధాలు, ఎటువంటి పరిహారాలు, ఎటువంటి సమస్యలు, ఎటువంటివి దేవతారాధన చేయాలి మొత్తం అయితే వీడియోలు తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.